మీరు ఈ వీరరాఘవరెడ్డి అనే ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఈ వీరరాఘవరెడ్డి అనే ఒక ఈ సోకాల్డ్ నటోరియస్ క్రిమినల్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వీళ్ళు లాంటి వాళ్ళు ఒక వేషధారణ వేసుకొని ఈరోజు నిజమైన సేవ చేసుకొని ఒక స్వామివారి భక్తులని ఈరోజు రాఘవ శర్మ లాంటి ఉపాసకులు ఉన్నారు. ఇట్లా వీళ్ళ లాంటి వాళ్ళకి అందరికీ కూడా అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు వెళ్ళి మాకు శ్లోకాలు తెలుసు, ఇవి తెలుసు, మేము ఇది మాట్లాడతాము, హైందవ ధర్మాన్ని మేమే కాపాడతాం అంటే, అరే నువ్వు వేసుకున్న వేషధారణ ఏంది, నువ్వు పైన కండు వేసుకొని కాషాయ కండు వేసుకొని లోపల వేసుకున్నటువంటి డ్రెస్ ఏంది, నువ్వు చేస్తున్నటువంటి పని ఏంది. ఈరోజు నువ్వు ఏపీలో ఉండి ఒక లైవ్ వీడియో ఒకటి ప్లే వచ్చింది అంటే ఒక 2023లో. అప్పుడు ఏం చెప్పిండి ఇదే రామరాజ్యం పేరు మీద అంటే, మేము రాముడు సీతమ్మ కూడా ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది, వేరే ప్రాంతం వాళ్ళు మీకు ఏ హక్కు లేదు, ఈ ప్రాంతందే అని చెప్పేసి. అంటే వీళ్ళు ఒక రాజకీయ పబ్బం కోసం వీళ్ళ యొక్క సొంత ప్రాబల్యం పెంచుకోవడం కోసం మాత్రమే ఇట్లాంటి రామరాజ్యం అనేటువంటి ఈ కుటీరాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఇట్లాంటి వాటిపైన బీజేపీ పార్టీ చాలా సీరియస్గా అక్కడ ఉన్నటువంటి హిందుత్వ సంఘాలు, అక్కడ ఉండేటువంటి ఈ మతపరమైనటువంటి సంఘాలు ఏవైతే వీళ్ళు పెట్టుకున్నారో హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి ఒక సంస్థలు ఉన్నాయి, ధార్మిక సంస్థలు. వీళ్ళందరూ కూడా అప్పుడే హెచ్చరించి ఖండించాల్సిన అవసరం ఉండే. కానీ వీళ్ళని దగ్గరుండి ఎంకరేజ్ చేయడం వల్ల ఇట్లాంటి వాళ్ళంతా పెట్టరైపోతున్నారు. సరే, ఇక్కడ ఈ ప్రాంతానికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇతని ఆగడం ఇదే మొదటిసారి. జరిగిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు రిమాండ్ అయ్యి జైల్లో ఉన్నారు. వీళ్ళకు నేనేమంటున్నాం అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా ఈరోజు దేశం మొత్తం కూడా మీరు అందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఖండించాల్సింది ఏంటంటే, ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా దేశంలో అత్యంత కఠినాత్మకమైనటువంటి శిక్షలు వేయాలి. ఎందుకంటే ఈరోజు భగవంతుని పూజించేటువంటి అర్చకులని వాళ్ళని దాడి చేసి వాళ్ళ మీద హింసించడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. నిజంగా ఈరోజు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆ సంఘటనను చూసి బాధపడ్డటువంటి సంఘటన అది. కాబట్టి ఇట్లాంటి పునరావృతం కావద్దు అంటే ఇట్లాంటి వ్యక్తులకు చాలా కఠినమైనటువంటి శిక్షలు పడాలి. కేంద్రం కూడా ఇట్లాంటి వాళ్ళ మీద ఎట్లాంటి శిక్షలు వేయాలి, వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేసేటువంటి సంస్థలు, రాష్ట్రాలు కూడా వీటిపై జాగ్రత్త ఉండాలి అనేది ఈరోజు మేము ఇక్కడ అనుకుంటున్నాం. అంటే ఎంకరేజ్ చేస్తున్నారు అంటున్నారు, ఎవరు చేస్తున్నారు? సోకాల్డ్ ధార్మిక సంస్థలే ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇట్లా పెట్టరైపోతుంటే వీళ్ళు మాట్లాడుతుంటే ఆహా ఓహో అని చెప్పి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, వీళ్ళని మీడియా బహిష్కరించాలి, అటు రాజకీయ సమస్యలు బహిష్కరించాలి, అటు అందరూ కూడా బహిష్కరించాలి. ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు? ఇక్కడ ఉండేటువంటి కొన్ని వీడియోస్ ఉంటాయి, మీ ఛానల్లో కూడా ఉన్నాయనుకుంటా. సో ఆ వీడియోలో ఏముంటుంది అంటే, డైరెక్ట్ బహిరంగంగా చెప్తాడు, ప్రధానమంత్రి అందరు వచ్చి మోకాళ్ళారై తిరుపతిలో వచ్చి ఇక ఏమంటారు అక్కడ వెంకటేశ్వర స్వామి ముందు కూర్చొని నాకు అప్పయిపోవాలి అని చెప్పేసి హుకుం జారీ చేస్తాడు. అసలు ఏం జరుగుతుంది దేశంలో? అసలు దేశంలో ఏం హిందుత్వం పేరు మీద మీరు చేస్తున్నటువంటి ఈ మత ప్రచారాలకు దానికి సంబంధించినటువంటి ఏ వ్యవస్థని ఏళ్ళు కాపాడుతున్నారు అనే విషయాన్ని ఈరోజు ధార్మిక సంస్థలు కానీ, ఈరోజు హైందవ మతాన్ని మేమే పూనుకున్నాము అని చెప్పేటువంటి సోకాల్డ్ బీజేపీ పార్టీ కానీ సమాధానం చెప్పాలి ఇట్లాంటి దాని మీద. సో యమున గారు, ఇక్కడ మీరు సైకాలజిస్ట్గా స్పందించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైము విశ్వ హిందూ రక్ష పరిషత్కు సంబంధించి జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. రెండు రకాలుగా మీరు స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరరాఘవరెడ్డి మాట్లాడిన విధానం చూసినట్టయితే ఆయన కొంత ఆగ్రహంగా, ఆవేశంగా ఏదేదో మాట్లాడుతూ భగవద్గీతలో 4 శ్లోకాలు చెప్తూ ఆయన వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా దాడి చేయటము, దూషించటము, ఇవన్నీ కూడా అంటే ఆయన సైకాలజీని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది. అట్ ద సేమ్ టైం ఘటన గురించి కూడా ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్తే, ప్యానలిస్ట్ అందరు కూడా నమస్తే అండి. విజిత గారు, బేసికలీ ఇటువంటి ఏవైతే ఇది అటాక్, డెఫినెట్గా ఇట్స్ కొంచెం కూడా అటు వ్యవస్థ మీద, డెమోక్రసీ మీద గౌరవం కానీ, అటు జ్యుడిషియల్ కానీ, మన సమాజంలో ఉన్న ఈ వ్యవస్థ మీద ఎటువంటి గౌరవం కూడా ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళకి లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అండ్ ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ అతనివి చూస్తే దే ఆర్ వెరీ క్వైట్ అగ్రెసివ్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదైతే మనం సనాతన ధర్మం అని మాట్లాడుతున్నామో ఈ ధర్మంలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అంత అగ్రెసివ్గా, ఇప్పుడు ఆయన చెప్తున్న రామరాజ్యం కూడా రాముడేం అగ్రెసివ్గా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడు కూడా అనాలోచితంగా రాముల వారు, అందుకే కదా ఆయన లోకానికి ఆదర్శమయ్యాడు, పురుషోత్తముడయ్యాడు.
అది మనం గమనించాలి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వ, ఇన్ ద నేమ్ ఆఫ్ సనాతన ధర్మ, ఈ రోజుల్లో చాలా వరకు కొంతమంది వ్యక్తులకి అది యథేచ్ఛగా ఒక